ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణేశాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఈరోజు పిల్లలకి ఏదో చిన్న కథ రూపంలో చెప్పాలనిపించింది. అది చెప్దామని మొదలు పెడుతున్నాను. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య అనే ముసలాయన ఉన్నాడు. ఆయనకు ఒక మనవరాలు ఉంది. ఆ అమ్మాయి పేరు అనురాధ. ఆ అమ్మాయి తాత ఒకసారి ఊరు వెళ్ళవలసి వచ్చింది. తాత ఊరు పెడుతూ అమ్మ జాగ్రత్తగా ఉండు, నీ గమ్మునే వచ్చేస్తాను, ఏం భయపడకు అని చెప్పి వెళ్ళాడు. పెడితే అలాగే తాత, నేను ఇక్కడే ఉంటాను, జాగ్రత్తగా వెళ్ళి నీ పని చూసుకురాను. అతను వెళ్ళిన పని పాపం సాయంకాలం వరకు అవక కొంచెం పొద్దుపోయింది. ఈలోపుగా ఊరు చివర ఇల్లు ఉండడం మూలాని ఒక దొంగ వెధ వచ్చి వాడు భయపెడుతున్నాడు అనమాట. దొంగతనానికి వస్తున్నాడు. అది కనిపెట్టి తాత కాదు వీడెవడో పరాయివాడు అని చెప్పి ఆ పిల్ల గమ్ముని లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంది. తలుపేసేసుకున్న తర్వాత తలుపులు బాధేస్తున్నాడు వాడు. బాధేస్తుంటే ఈ పిల్ల ఏం చేసిందంటే, రే సురయ్య, రామయ్య, లేవరా, వాడెవడో వచ్చాడు రా, తలుపు తీసి వాడిని చావకొట్టండి రా అంది. అనేటప్పటికీ బెదిరిపోయి ఏం చేశాడంటే కొంచెం పక్కకి వెళ్ళి దాంకున్నాడు. ఈ దాంకోగానే పక్క వాళ్ళందరినీ కేకేసి సాహసంతో తను కూడా కరచుకుని ముందర వెళ్ళిపోయి వాడిని బాధేసింది. ఆ బాధేయడంలో వీడు అంత క్రితం దొంగతనం చేసిన డబ్బంతా ఓ చోట పెట్టేసి మర్చిపోయాడు ఆ డబ్బుని. ఈ దెబ్బలు భరించలేక పారిపోయాడు. అయితే ఇప్పుడు దీనివల్ల మనకి ఆ పిల్లకి ఏమైందంటే ధైర్యములాని ముందర అడవిడి చేసింది, వాళ్ళని వెళ్ళని కేకేసినట్టు. తర్వాత ఏమైంది, పక్క వాళ్ళని కేకేసి వాళ్ళ సహాయంతో వాడిని చావకొట్టింది, తరివేసింది. వాళ్ళు వెళ్ళిపోవడం వల్లనే ఆ అమ్మాయికి ఏం దొరికింది, డబ్బులు దొరికాయి. అంటే దీన్ని బట్టి మనకి ధైర్యం, సాహసం, లక్ష్మి అని ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా, అది ఆ అమ్మాయికి పనిచేసింది. ఆ సూక్తి మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకుంటే, పిల్లలందరూ జ్ఞాపకం ఉంచుకుంటే వాళ్ళకి ధైర్యం కలుగుతుంది, చక్కగా సంపద వస్తుంది.